తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. గర్భంలో మమ్మల్ని నిరూపింపక మునుపే మమ్మల్ని ఎరిగినటువంటి మా దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, పరిశుద్ధమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. నమ్మదగినటువంటి దేవ నీకే మహిమ. వాగ్దానములు చేసినటువంటి మా దేవ నీకే స్తుతి. నిబంధన చేసిన దేవా నీకే స్తోత్రం. నిరీక్షణ కర్తయగు దేవా నీకే మహిమ. కనికరము గల మా దేవా నీకే స్తుతి. కరుణా సంపన్నుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. నీతికి ఆధారమగు దేవా మీకే మహిమ. ప్రతీకారం చేయ దేవా నీకే స్తుతి. దేవా నీ చర్యలన్నీ న్యాయములు, నిర్దోషిని నమ్ముకొనదగినటువంటి మా దేవా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతిగు దేవా నీకే మహిమ. నా దేవా నీకే స్తుతి. ఆకాశమందలి దేవుడై ఉన్నటువంటి యెహోవా నీకే స్తుతి. ప్రభువైన యేసుక్రీస్తు మీకే మహిమ. అక్షయుడును, అదృశ్యుడును, అద్వితీయుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. తండ్రి యొగు ఒక్కడే ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. నీకే స్తోత్రం. అద్వితీయ సత్యమైనటువంటి దేవా నీకే మహిమ. సత్యవంతుడైనటువంటి దేవా నీకే స్తోత్రం. సముద్రం పొంగును దాని తరంగంలో అణిచివేసిన దేవా నీకే స్తుతి. సర్వశక్తి గల మా దేవా నీకే మహిమ. బలవంతుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రము. అద్భుతములు చేయి దేవా నీకే స్తుతి. మహోన్నతుడా నీకే స్తోత్రం. మహిమ గల మహారాజా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి పరిశుద్ధుడా, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి నాయన మమ్మల్ని విడిగొని అంధకార సంబంధ అధికారులను విడిపించి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి పరిశుద్ధుడా, ఇదిగోనైనా మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. సర్వోన్నతుడా నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ఇక తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగోనైనా ఇక తండ్రి మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి ఇదిగోనండి ఇర్మియా గ్రంథం 31:34లో నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చిన రీతిగా మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. తండ్రి ఇదిగో నేను ఆత్మీయంగా వెనకబడి ఉన్నటువంటి వారి కొరకు తండ్రి సార్వత్రిక సంఘంలో వెనకబడి ఉన్నటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. బలహీనటువంటి బిడ్డలను తండ్రి లేవనెత్తండి అయినా. ఇక నా ఆత్మ ప్రకారంగా తండ్రి బలం పొందుకున్నట్లంటే ఆత్మీయ ఆహారం, బలమైనటువంటి ఆత్మీయ ఆహారం బిడ్డలకు దాయిచ్చండి అయినా. ఇదిగో తండ్రి మీ సన్నిధులనైనా నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతికినట్లు కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకో తండ్రి సంఘంలోనికి అనేక మంది రావడం మానేసి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలు తండ్రి నాయన వారికి సహాయం దాయిచ్చండి ఆయన. సంఘంలో కూడుకుంటూ అనేకులకు సంఘంగా కూడుకుంటూ మానకండి అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇక నేను సంఘంగా కూడుకోవడానికి కావాల్సినటువంటి కృప అనుగ్రహించండి తండ్రి. తండ్రి అనేకులు నాయన అబద్ధ బోధకులతో మోసపోయి సాతాను వలలో చిక్కునిపోయినటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం. కృప చూపించండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి అబద్ధ బోధలకు అలవాటు పడిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. నిజమే తండ్రి వారికి నైనా సత్యమందు వారిని దృఢపరచమని, స్థిరపరచమని అందిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, అభాగ్యులను తండ్రి మీ సన్నిధిలోనే ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి వయోభారంతో ఉన్నటువంటి వారు, వృద్ధులే కానీ వయసు వలన వచ్చినటువంటి ఆ సమస్యల నుండి కానీ తండ్రి ఆ ఇబ్బందుల నుండి కానీ వ్యాధులను కానీ సహించడానికి, అధిగమించడానికి మీ కృపా కాపుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులని కానీ, రక్షణ లేనటువంటి బిడ్డలకి కానీ రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. దేవుని రాజ్యానికి సిద్ధపడడానికి కావాల్సినటువంటి నాయన కుటుంబస్తులకు అందరికీ నాయన ఇక నాయన మీ అందు నాయన మేము సిద్ధపడి నాయన మీ ప్రియకుమారుడు రాకల్లో తండ్రి మేమందరము ఎత్తపడడానికి కావాల్సినటువంటి సహాయం మాకు అనుగ్రహించమని అడుగుతున్న తండ్రి. మేము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము అనేటువంటి ఆత్మఫలాలు మేము పండే విధంగా నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇగో తండ్రి దూర ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. నిజమే తండ్రి ఇక నేను దూర దేశాలను, దూర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకు అందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇక నేను రక్షణ లేని వారికి రక్షణ దాయిచ్యమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన తండ్రి మేమందరము కూడా తండ్రి నాయన గొప్ప దేవ
మేమందరము కూడా తండ్రి ఇగో నాయన సమాధానం కలిగి ఒకరు సమాధానం కలిగి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని క్షేమకర ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఇగో తండ్రి ఉదయకాల సమయంలో ఉద్యోగాల కొరకు ఉద్యోగం కొరకు నాయన డ్యూటీల కొరకు ఆఫీసుల కొరకు వెళ్తున్నటువంటి బిడ్డలు పనిపాట్లు వెళ్తున్నటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయినా ఇక నాయన వారి పనిపాట్లు తోడే ఉన్నాయినా ఇక నేను డ్యూటీల్లో కానీ నాయన వారి పనిపాట్లో కానీ ఏ విధమైన ఆటంకం లేకుండా తండ్రి ఏ విధమైన దుష్ట సంఘటనలు జరగకుండా తండ్రి నన్ను మీ దయ రెక్కల చాటున భద్రపరచమని నాయన సాతాను గలిబిడి చేయకుండా తండ్రి మీ రెక్కల చాటున భద్రపరచమని ఇక క్షేమకరంగా తండ్రి వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి నాయన గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలోనైనా హాస్పిటల్లోను తండ్రి రోగంతో బాధపడుతున్న బిడ్డల యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను ట్రీట్మెంట్ చేసుకుంటున్న బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని స్వస్థ దాయిత్యమని అడుగుకుంటున్నాను తండ్రి. గర్భిణీ స్త్రీలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సుఖప్రసవం దాయిత్యమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నాయన పిల్లలు లేని దంపతులను నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని హన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా ఇక నేను సారామ్మను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి నేను జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా ఇక నేను గర్భాలు తెరమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. గర్భఫలం వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి విధవరాండ్ర కొరకు మీ సన్నిధిలో తండ్రి వారి పక్షాన వాద్యమని న్యాయం జరిగించే దేవుడు అని వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఇక నేను మన దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజల కొరకు శాంతిని సమాధానాన్ని రక్షణ దయచేయమని అర్థిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక డాక్టర్స్ని కానీ ఎయిర్ ఫోర్స్ని ఆర్మీ పోలీస్ శాఖ బోర్డర్ సెక్యూరిటీ ఉద్యోగస్తులు సామాన్య ప్రజల అధికారులకు తండ్రి ఇక నేను సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారిని కానీ తండ్రి ఇక నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నారు. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమ కొరకు మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులను కానీ కుటుంబీకులను కానీ కార్మికులను కానీ అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎందరో నాయన వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక తండ్రి ఆడబిడ్డలకు మంచి మా బిడ్డలకు మంచి ఆడబిడ్డలను దాయిచేసి నేను మీ దయరక్కల చాటున భద్రపరచమని తండ్రి ఇక నేను మీ సన్నిధిలో నాయన వారి జ్ఞాపకం చేసుకుని ఆయన యవ్వన బిడ్డలు తప్పక తొట్టిల్లుదని లేఖనం సెలవిస్తుంది కదా. యవ్వన బిడ్డలతో నాయన తొట్టిల్లుకున్నట్లు తండ్రి వారి నడకను స్థిరపరచుకొని తండ్రి మీ వాక్యమందు నాయన మీ వాక్యం ద్వారా తమ నడబడకను స్థిరపరచుకొని మంచి మనసును బుద్ధిని వారికి అనుగ్రహించండి ఆయన. మరి ముఖ్యంగా మీ సన్నిధిలో వారిని యవ్వన బిడ్డలను జతపరిచి నేను మీ సన్నిధిలో నిందారతుల పరిస్థితులు బ్రతున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. గొప్ప దేవా ఇంకా నాయన మీ సన్నిధిలో నాయన సాతాను తంత్రాలను జయించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి ఆయన. శోధనలోను బాధల్లోను ఇరుకుల్లోను ఇబ్బందులను బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో దీవించమని ఆశీర్వదించమని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించి నడిపించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇంకో శోధనలో పడిపోకున్నట్లు కృప చూపించండి ఆయన. శోధన జయించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి తండ్రి. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన కృపనివ్వండి నాయన. ఇక నేను మేమందరం నిబ్బరమైన బుద్ధి గలవారమే తండ్రి పూర్ణమైన పట్టుదలతో నాయన మిమ్మల్ని ఆరాధించడం మిమ్మల్ని గణపరచటకు తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇక తండ్రి లేఖనములను గ్రహింపజేసే మంచి మనసును మాకు దయచేయండి తండ్రి. పాముల వలె వివేకమును పావురం వలె నిష్కపటముగా ఉన్నట్లయినా సహాయం చేయండి తండ్రి. మా రాజా మా దేవ మరణ లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని వివేకాన్ని బుద్ధిని మాకు అందరికి అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. దేవా మా ప్రార్థనకు చెవియోగ్యమైనా ఆలకించి తండ్రి మా ప్రార్థన ఆలకించి సహాయం చేయి దేవా. మీ బలమైన నామాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కుటుంబాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లు సహాయం చేయండి ఆయన. ఇక నేను నరకంలో అగ్నిజ్వాలలు కాలిపోవటకే లోకంలో ఉన్నదంతా మేము గుర్తెరిగి శరీరాన్ని జయించడానికి శరీరాన్ని జయించిన జయశాలైనటువంటి మా ప్రభుని యేసుక్రీస్తు వారి తండ్రి మాదిరి కలిగి ఉండినట్లు తండ్రి మాకు శక్తిని ఇవ్వండి అయినా. మమ్మల్ని బలపరచండి తండ్రి, మమ్మల్ని దృఢపరచండి తండ్రి. మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. లోకాశలో కానీ నేత్రాశలో కానీ శరీరాశలో కానీ మేము పడిపోకుండాట్లయినా శక్తిని సామర్థ్యాన్ని వివేకాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ లోక బంధాలలో కానీ ధన మోసాలలో కానీ శరీర సుఖాలలో కానీ పడిపోకున్నట్లు శక్తిని నాయన మేలుతో మా హృదయం తృప్తిపరుచున్నటువంటి మా దేవ మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ప్రార్థన సమర్పిస్తున్నాను ఆయన. గొప్ప దేవ నీకే స్తోత్రం.
అంధకార సంబంధమైన సమాధుల్లో నుండి తండ్రి ఇగో తండ్రి ఎందరో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రాణాలు విడిపించమని అడుగుతున్నాం తండ్రి. మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం ఒక నేర్పమని అడుగుతున్నాం తండ్రి. నిష్కపటమైన మనస్సుతో తండ్రి మేము ప్రార్థన చేయనట్లు తండ్రి మేము ఆత్మతోటి తండ్రి శక్తితోటి ఆత్మతోటి మనస్సుతోటి తండ్రి మేము ప్రార్థన చేసినట్లు తండ్రి మా అందరి హృదయాలు తెరవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇంకోనైనా ప్రేమ సమాధానం మేము కలిగి ఉన్నట్లయినా మీ దయ కలిచాడిని భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తి అయిన అధిక బుద్ధి అనుగ్రహించే దేవుడు నీవని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. మా బలమా, మా దుర్గమా, మా శత్రువులు జయించుటకు మాకు యుద్ధము నేర్పువాడవు నీవే నాయన. ఇక సాతానుని శీఘ్రముగా మా కాళ్ళ కింద చితక తొక్కించమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఇక నేను తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ తండ్రి మీ దేవుడైన ప్రభువుని ప్రేమింపాలనేదే మొదటి ఆజ్ఞ. నిన్ను వలని పొరుగు అని ప్రేమించాలనేది రెండు ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకు ప్రవక్తలకు ఆధారం ఉన్నాయని సెలవిచ్చున్నావు కదా తండ్రి. అట్టి కృప తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నేను మిమ్మల్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో మిమ్మల్ని ఆరాధించడం మిమ్మల్ని ఘనపరచుటకు మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి శక్తిని మనం వేడుకుంటూ తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయ కలిచాటను భద్రపరచమని మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని ఏ సమస్యలు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని